వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈటెల వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేశారు. రండా అనే పదానికి అర్థం ఏమిటో స్పష్టం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆ పదానికి అర్థం చెబితే దానికి తగిన సమాధానం తాను ఇస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించినా, కాంగ్రెస్ పార్టీని విమర్శించినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ మళ్ళీ కౌంటర్ వేసిండు అని మీరు అడుగుతున్నారు. నాన్ సెన్స్. ఏమన్నాడు సార్ అతను? ప్రతాప్, నేను ఒక మాట అడుగుతున్నా, ప్లీజ్ నాకు క్లారిఫై చేసినాక నేను ఈటెల రాజేందర్ మీడియా ద్వారా అడుగుతున్నా, గాంధీభవన్ మీడియాని కూడా అడుగుతున్నా. ఇది ఒక్కదానికే మాట్లాడతా. రండా అంటే అర్థమైంది చెప్పండి. ఈటెల రాజేందర్ అన్నా చెప్పాలి, మీరు గాంధీభవన్ మీడియా అన్నా చెప్పాలి. రండా అంటే అర్థమైంది. ఎవరన్నా వాడండి. రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి. మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను. అంటే ఈటెల రాజేందర్కి రండా అంటే అర్థం తెలిసి మాట్లాడిండా, రండా అంటే తెలియక మాట్లాడిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్నా కాంగ్రెస్ నన్నా ఒకటే, కాంగ్రెస్ నన్నా రేవంత్ రెడ్డి నన్నా ఒకటే, మినిస్టర్లు అన్నా కాంగ్రెస్ పార్టీ నన్నా ఒకటే. ఓకే, నీ దానికి నేను జవాబు ఇస్తా. రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాస్తవం తెలియదు. రండా అంటే ఎవరిని? అంటే రండా అంటే వీళ్ళని అంటారా? ఎవరిని? ఇజ్రాలో అంటారా? మీకే తెలియదు, ఇక నేనేం చెప్పాలి? నీడా దాని అర్థం మీరైనా చెప్పండి, అతనైనా చెప్పాలి కదా. నేను కౌన్సిలర్ అన్నప్పుడు ఆయన చదువుకుంటున్నాడా? మరి సరే ఏడని ఉండను, కానీ నేనేమంటున్నా అంటే నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ చదువుకుంటున్నాడు. ఒకవేళ ఇండైరెక్ట్గా నన్నే అన్నాడు అనుకో, నేను లీడర్ అయినప్పుడు నువ్వు వీళ్ళు చదువుకుంటున్నావు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అట్లా ఫీల్ ఎందుకు అవుతున్నావు? ఏం పర్సనాలిటీ నీది? జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకరెడ్డి, మా పర్సనాలిటీల ముందు అదొక పర్సనాలిటీ. అదేమన్నా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈటెల రాజేందర్ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నువ్వు ఇక రోడ్డు మీదకే రాలేదు, ఇది చదువుకుంటున్నావు. నీకెంత అంత అవసరమా నీకేమన్నా? అవును, జగ్గారెడ్డి రౌడీగా మాట్లాడుతున్నాడు, వాళ్ళు బీజేపీ లేదు కామెంట్ కూడా చూసిన. అవును, రౌడీలకు రౌడీనైతా, గుండగాలకు గుండగానే ఉంటా, తిట్టేటోడికి తిడతా, మంచివాడికి మంచిగానే ఉంటా, చెడ్డోడికి చెడ్డగానే ఉంటా. ఎవరు నోరు జారితే నేను నోరు జారుతా, ఎవడ మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా. ఎస్, నువ్వు 1కి 4 సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నప్పుడు బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కౌంటర్ వేస్తారు. దాంట్లో ఇంకా అనుమానం ఏముంది దాంట్లో? కానీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీ పర్సనాలిటీ నువ్వు పెద్దగా ఎందుకు ఊహించుకుంటున్నావు? నాకు తెలియదా నీ కెపాసిటీ ఏంది, నీ పర్సనాలిటీ ఏంది? అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు. మరి అట్లా అంటే కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటెల రాజేందర్ ఎవరయ్యా? ఎవరతను? బంద్ చేసుకో ఇప్పటికైనా. నువ్వు కౌంటర్లో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని తట్టుకోలేవు ఈటెల రాజేందర్. నువ్వు ఒక్క పదం వాడితే మేము 10 పదాలు వాడతాము. నువ్వు ఒక్క తిట్లు తిడితే 100 తిట్లు తిడతాము. నీ వల్ల కాదు. నువ్వు కంట్రోల్ కావడమే నీకే మంచిది. నువ్వు కంట్రోల్ అయ్యి నీవు కంట్రోల్ అయితే నీ పరువు నువ్వే దక్కించుకుని అవుతావు. నువ్వు నోరు జారితే మేము 10 సార్లు నోరు జారుతాము, నీ పరువే పోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుకో, మా మంత్రులు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీద అంత నువ్వేదో నువ్వు పెద్ద పర్సనాలిటీ నువ్వు ఫీల్ కాకు అని నా సలహా.